ఇంకా మహానాడు ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతుంది. పెట్రోలియం ప్రోడక్ట్స్ ధరలు బాగా పెరుగుతున్నాయి. సో అందరం ఖర్చులు తగ్గించాలి, కన్జంప్షన్ తగ్గించాలని గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మీరు వర్చువల్గా మహానాడు అటెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. నాకు కూడా కోరుకుండే నెల్లూరులో అద్భుతంగా చేద్దాం, దిమ్మ తిరిగే విధంగా చేద్దాం. అందరం కసితో ఉన్నాం. కొంచెం దిష్టి తగిలినట్టుంది. మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒకటే గొడవ, అందరు కళ్ళు పడినారు అబ్బాయి మా పైన, అందుకే చేయలేకపోతున్నాం అని. కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరూ ఒకసారి నుంచోండి. బాధ్యత మీ పైన ఉంది. ప్రతి క్లస్టర్లో ఏర్పాట్లు చేయాలి. క్లస్టర్ కింద ఉన్న కార్యకర్తలందరినీ, అదేవిధంగా కేఎస్ఎస్ని, నామినేటెడ్ పదవులు ఉన్న వారందరినీ క్లస్టర్ తీసుకొచ్చి పార్టీ ఏ కార్యక్రమం అయితే మహానాడు మనం వర్చువల్గా చేస్తున్నాం అది జయప్రదం చేసే బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరి పైన ఉందని ఈ సభాముఖం నేను మిమ్మల్ని కోరటం కూడా జరుగుతుంది. దయచేసి కూర్చోండి. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలి పార్టీ. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నావు అబ్బాయి? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా బాయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కనా అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు పెడుతున్నారు, బెంతాహై. బెంతాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. ఇంకా మన నియోజకవర్గంలో ఒక లేడీ సింగం ఉంది. ఎవరు? మాధవిరెడ్డి గారు. కరెక్ట్గా 9 నెలల ముందలు వచ్చారు. 6 కష్టపడ్డారు, ప్రతి గడప దొక్కారు, ప్రజల మనసు గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత ఇంట్లో పడుకోలే, చంకలో ఫైల్స్ పెట్టుకొని నన్ను కలుస్తాం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కలుస్తాం కానివ్వండి, అంతెందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నియోజకవర్గానికి నిధులు రావాలన్నా, లేదంటే వాళ్ళ ద్వారా అంటే పవన్ అన్న ద్వారా టూరిజం మినిస్టర్ గారికి రికమెండేషన్ చేయించుకోవాలన్నా కూడా వదిలిపెట్టకుండా పనులు చేపించే శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారు. ఆమె పట్టుదలతో ఇప్పటికీ 750 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. త్వరలో అనేక కార్యక్రమాలు కూడా మనం పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. అందుకే ఇక్కడున్న నాయకులు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం, గ్రూప్ రాజకీయాలు దూరంగా ఉండండి. పార్టీ అనేది శాశ్వతం, ఈ భూమిపైన వ్యక్తులు కాదు. సో పార్టీ ఏ పిలిపించినా దానికి కట్టుబడి ఉండాలి. గ్రూప్ రాజకీయాలు దయచేసి ప్రోత్సహించదని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తున్నాం. 6 నిమిషాలు కష్టపడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన గురించి ఆలోచించే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నిలబడాలి, ముందరికి నాయకత్వాన్ని నడిపించాలి. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మేడం గారు కొన్ని కోరికలు కోరారు, నన్ను వదిలిపెట్టరు మేడం గారు. అర్బన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగుపరచాలని మేడం గారు కోరారు. తప్పనిసరిగా ఆ బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి. అందరూ చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్తాం కాదు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలబ్బా. మీరు చూసారా, మొన్న యాడ్ ఇచ్చా పేపర్లో,
ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా ఫలితాలు వచ్చిన పిల్లలు ఫోటోలు పెట్టి యాడ్లు ఇచ్చినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అది. కానీ నేను అక్కడితో సంతోషం పడలా. నిన్న మొత్తం డిఓలో ఏపీసీలతో నేను రివ్యూ చేశా. 78% పాస్ రేట్ వచ్చింది. అందరు టార్గెట్ ఇచ్చే కనీసం వచ్చే ఎగ్జామినేషన్లో 90% తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేకంగా శాసన సభ్యురాలపైన ఉంది. సో మేడం గారు పిలిపిస్తున్న మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, రిజల్ట్స్ చూపించే బాధ్యత మీది. రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ తిరిగి నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను వదిలిపెట్టరు. సో అందుకే రిజల్ట్స్ తీసుకొచ్చే దిశగా పనిచేయాలి. చెరువులన్నీ కూడా ఆధునీకరణ చేయాలని కోరారు. చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలామంది ఆయిల్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అబ్బా అంటే ఏంటది? కొలెస్ట్రాల్. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, డయాబెటీస్. ఇంకో పక్కన సాల్ట్ ఫ్యాక్టరీ, అబ్బా బీపీ. విచిత్రం ఏంటంటే గతంలో ఇదంతా ధనవంతులు జబ్బు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే నిరుపేద కుటుంబాలు కూడా ఇవన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతాం. ఇది మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చూసా. అప్పుడు నేను వెళ్ళి మాడితే అందరు అన్నారు, పార్కులు ఎక్కడున్నాయి, నడిచేందుకు మాకు అవకాశం ఎక్కడుంది, మేము కుటుంబం పరంగా వెళ్ళి ఎక్కడ ఉండాలంటే పార్క్కి వెళ్ళాలంటే పిల్లలతో ఎక్కడుందో అది కల్పించండి అని నన్ను కోరారు. అందుకే మంగళగిరిలో సుమారుగా 43 పార్కులు, చెరువుల్ని ఆధునీకరణ చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. అన్నీ అవులా పనులు ప్రారంభించాం. కానీ ఆ విలువేంటో నాకు అర్థమైంది, ప్రజల కోరిక ఏంటో నాకు అర్థమైంది. తప్పనిసరిగా నారాయణ గారితో మాట్లాడి ఆ పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ శాసనసభ్యురాలకి నేను హామీ ఇస్తాను జరుగుతుంది. అంతేకాకుండా కార్యకర్తలందరూ విషయం నేను ఆలోచించమంటున్నాను. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం అండి. ఈరోజు గుజరాత్ చూడండి ఎంత అభివృద్ధి చెందింది, ఒరిస్సా చూడండి ఎంత అభివృద్ధి చెందింది. 1995, 98, 99 అనుకుంటా ఒరిస్సాలో ఒకసారి తుఫాన్ వచ్చింది. మనం పంపించాల్సి వచ్చింది అధికారుల్ని, పోలీసుల్ని మనం పంపించి మొత్తం కరెంట్ రిస్టోర్ చేస్తాం జరిగింది. అలాంటిది ఈరోజు ఒరిస్సా ఎంత ముందరికి వెళ్ళిందో చూడండి. తలసరి ఆదాయంలో మనకన్నా ముందలున్నారు. అంటే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టండి. రండి మాడుకుందాం. ఈరోజు పార్టీ ఒక వ్యవస్థ, శాసనసభ్యురాలు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మా జోనల్ కోఆర్డినేటర్ కొత్తగా వచ్చారు. ఆయన సీనియర్, గతంలో ఉత్తరాంధ్రలో అద్భుతంగా మనందరం గెలిపించిన వారు. శ్రీనివాస్ అన్న వచ్చారు, సవితమ్మ గారు కూడా ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చిలుగా మేడం గారు కూడా ఉన్నారు. సో అందరం ఉన్నాం, మన సమస్యలు పరిష్కరించేదనుకున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం అభివృద్ధి చేసినాం, సంక్షేమం చేస్తే ఎన్నికలు గెలుస్తాం అనుకుంటే చాలా పొరపాటు. సంక్షేమ అభివృద్ధి అనేది ఒక పాస్పోర్ట్. అంటే ఆ ఊర్లో వెళ్ళేదానికి పాస్పోర్ట్ రావాలి. ఆ ఊరిలోకి వెళ్ళి మానవ సంబంధాలు పెంచుకోవాలి, హ్యూమన్ రిలేషన్షిప్స్ పెంచుకోవాలి. పలకరింపు చాలా అవసరం. భుజమైన చెయ్యేసి ఎలా ఉన్నావు పెద్ద అయినా, తాత, చిన్నమ్మ అంటే చాలా మార్పు వస్తుంది. నేను నా జీవితంలో చూసా. గౌరవ ప్రధానమంత్రి గారు నన్ను ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు. ఆయన వెళ్తూ మొదటిసారి కలిసినప్పుడు, అరే ఇంటికి రారా అన్నారు. నేను అనుకున్నా ఏదో అంటారులే భయ్య ఆయనకి ఎందుకలా. గుర్తుపెట్టుకుని మళ్ళీ 2 సార్లు అన్నారు, ఏంట్రా పిలిస్తే ఇంటికి రావా అన్నారు. అప్పుడు తెలుసుకున్నా మానవ సంబంధాల పవర్ ఏంటో. అంటే ప్రధానమంత్రి గారు అంత టైం పెట్టి సంబంధాలు పెంచుకుంటున్నారంటే ఇంకా మనందరం ఎంత కష్టపడాలండి. గ్రామ స్థాయిలో ఎలాంటి సంబంధాలు పెంచుకోండి. దయచేసి ఇక్కడున్న కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, వేదికమైన నాయకులు గమనించాలని కోరుతున్నాం. మీరు చూశారు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో 13 రోజులు ప్రతిరోజు 2 పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులు, సభ్యురాలు వాళ్ళ కుటుంబంతో, ఎంపీ గారు ఉంటే ఎంపీ గారి కుటుంబంతో సుమారుగా 60 మంది కూర్చుని రాజకీయాలు మాట్లాడాల, రూల్ పెట్టుకున్నారు, నో పాలిటిక్స్, సరదాగా మాడదు. సో మానవ సంబంధాలు అనేది చాలా చాలా అవసరం అండి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలు మనందరం కూడా ఒకటి విషయం, భూమిపైన ఉండాలి. అధికారం వచ్చిందని కాళ్ళు ఎగరేసుకుని తిరిగితే 151 అయింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి విషయం చూస్తున్నారు.
పని చేయగలుగుతాం, చేయలేకపోవచ్చు. నేను చెప్పినట్టు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు. కానీ మనమంతా ప్రయత్నిద్దాం, పలకరింపుతో ముందరికి వెళ్దాం. ఇది చాలా చాలా అవసరం ఉంటుందని కార్యకర్తలందరూ నేను పిలిపిస్తూ కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ 2029లో ఎన్డీఏని గెలిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ కుట్ర రాజకీయాల గురించి చెప్పాను. మనం చూసాం ఒక సో కాల్డ్ జర్నలిస్ట్ ఎలా మాట్లాడారు, ఎంత అన్యాయంగా మాట్లాడారు. అక్కడతో ఆగరు. ఇప్పుడు ఏం చేస్తారంటే జనసేన ముసుగులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసి మన్ని తిడతారు. టీడీపీ ముసుగులో ఓపెన్ చేసి వాళ్ళని తిడతారు. మళ్ళీ బీజేపీ ముసుగులో ఓపెన్ చేసి రెండు పార్టీలను తిడతారు. అంటే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చిచ్చు పెట్టినంత మాత్రాన ఏదో అవుతుంది అనుకోదు. కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రతిదీ చూడాలి, గమనించాలి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తే మనం మళ్ళీ ఓటమి చెందుతాం. 2014-19 అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి చేసినాం. కానీ చేసిన పని చెప్పుకోలేకపోయాం. మీరు కూడా కోరారు, నాతో పాదయాత్ర చేసినప్పుడు అన్నారు, అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లనే మాట్లాడాలి, ఇట్లనే కలవాలని. ఆనాడు హామీ ఇచ్చిన, కలుస్తాను. నేనే కాదు, అధ్యక్షుల వారు కూడా కోరుతా, ఆయన కూడా కలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా 1200 మంది ఉండండి, 1500 మంది ఉండండి, 2000 మంది ఉండండి, ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తున్నారు అమరావతికి. సో మేమెంత కష్టపడుతున్నాం. మేము కార్యకర్తలు కలవాలని తాపత్రయం ఉన్నప్పుడు మీరెంత ఉండాలి, మీరెంత ఉండాలి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎంత ఉండాలి, యూనిట్ లెవెల్తో ఎంత ఉండాలి, బూత్లో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడాలి. దయచేసి ఇది గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి అని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు మీరే అవకాశం ఇచ్చారు. బాధ్యత పెరిగిందా, బరువు పెరిగిందా తెలియట్లేదబ్బా. ఎందుకంటే పదవి ఏనాడు నేను కోరిన వాడిని కాదు. మీకు తెలుసు, పదవి ఉన్నా లేకపోయినా పని చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా పని చేసుకుంటూ వెళ్తున్నవాడిని. కానీ ఇప్పుడు ఆ పదవి ఇచ్చారంటే బాధ్యత పెరిగింది అనుకుంటున్నా. ఇంకా పని చేయాలి, 18 గంటలకు పని చేస్తే సరిపోతులే, 20 గంటలు పని చేయాలి ఈడని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నట్టున్నారు. సో 75 సంవత్సరాల వయసులో ఆయన అంత పని చేస్తే మనం ఎంత పని చేయాలని ఆలోచించాలి. పని చేస్తా, మీకు అందుబాటులో ఉంటా, కలిసికట్టుగా పార్టీని మనం నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇది కేవలం ఒక్క వ్యక్తి వల్ల అవదు. మనందరూ ఒక కుటుంబం, ఒక సైన్యం లాంటి వాళ్ళం. సో మీరన్నా నన్ను కన్విన్స్ చేయండి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. అంతేగాని ఒకే నినాదం పైన ఉండాలి, అది జై తెలుగుదేశం అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.